హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. నేను ఇటలీలో ఉంటాను. అయితే ప్రజెంట్ నేను ఇల్లు వదిలేసి ఒక వర్క్ గురించి వేరే చోటుకి వెళ్తున్నాను అనమాట. వేరే ప్లేస్కి వెళ్తాను వర్క్ గురించి. అయితే నేను ఇప్పుడు ఉన్నది ప్రజెంట్ రైల్వే స్టేషన్ ఇటలీలో రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇక్కడ పైన రాసింది కదా, స్టస్యోనే అంటే రైల్వే స్టేషన్ అనమాట. స్టేషన్ అని అర్థం, స్టస్యోనే అంటే స్టేషన్. అయితే ఇది మనకి స్టేషన్ లోపలికి ఎంట్రన్స్. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి టికెట్లు దొరుకుతాయి అన్నమాట. సో మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ప్రతిదానికి ఇక్కడ టైమింగ్స్ అన్నీ కూడా రాసి ఉన్నాయి. సో ఆల్రెడీ నేను టికెట్ తీసేసుకున్నాను. సో బస్ స్టాప్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి రిటర్న్ వచ్చి నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇటలీలో ట్రైన్స్ అనేవి ఇలా ఉంటాయి. అక్కడ పైన రాసుంది చూడండి, ట్రైన్ ఇటాలియా. సో నేనుండే ఏరియా ఒరిస్తాను. ఇక్కడ పేరు రాసుంది చూడండి, ఒరిస్తాను. సో మనం ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనకి సబ్వే ఉంది కింద. ఈ సబ్వే నుంచి మనం డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు అనమాట. చూడండి ఇక్కడ సిస్టమ్ ఎలా ఉందో. పైన ఏమో ట్రైన్స్ వెళ్తాయి, కింద నుంచి సబ్వే. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు. మీరు చూడొచ్చు ఈ సబ్వే ఎలా ఎంత బాగుంది ఉందో లైటింగ్. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఉండే ఏరియా నుంచి నేను ఒక ఏరియాకి వెళ్తున్నా. ఇక్కడ నుంచి అది 2 hours జర్నీ అనమాట. నియర్లీ 250 kilometers దూరం. అయితే నేను ఇప్పుడు వెళ్ళేది బస్సులో. ఓకేనా? ఒకసారి మీకు బస్సు కూడా ఇంటీరియర్ ఎలా ఉంటుందో, అసలు మనకి బస్సులో ఏ ఫెసిలిటీస్ ఇస్తారో అన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. అయితే నేను అక్కడికి 1 month ఉండడానికి వెళ్తున్నాను. నాకు వర్క్ అక్కడే, ఉండడానికి అన్నీ కూడా అక్కడే అనమాట. సో అక్కడ నాకు రూము ఉందని చెప్పారు. సో రూమ్ ఎలా ఉందో ఏంటో అన్నీ కూడా ఒకసారి మీకు వీడియోస్ రూపంలో పెడతా ఉంటా. అమ్మ బాబోయ్, ఎంత దూరం అంటే ఎన్ని మెట్లు ఎక్కానో తెలుసా? మెట్లు ఎక్కి అమ్మ బాబోయ్ చచ్చాననుకో. సో ఇదనమాట నా బస్ టికెట్. దీని మీద రాసుకుని చూడండి, CA 388. సో ఇది నా బస్సు. ఇక్కడ మనకి CA 388 బస్ నెంబరు. సో నేను వెళ్ళాల్సిన ఏరియా ఇది, ఓస్కిరి అని ఉంది కదా. 1838కి అక్కడ రీచ్ అవుతాను. అంటే నియర్లీ 6:40 కల్లా అక్కడ రీచ్ అవుతాను అనమాట. ఇది ఇటలీలో బస్సెస్ ఇలా ఉంటాయి అనమాట. సో ఈయనే డ్రైవరు. చూద్దాం డ్రైవింగ్ ఎలా చేస్తాడు ఏంటో. ఇంటి నుంచి వేరే చోటుకి వెళ్ళి అక్కడ మనం 1 month ఉండాలంటే చూడండి ఎంత కష్టం. లగేజ్ ఎంత పట్టుకెళ్తాం చూడండి. ఇక్కడ మేము ఆట, సర్ఫ్ ప్యాకెట్ దగ్గర నుంచి బ్రెడ్లు, జాములు, ఆయిల్, ప్రతిదీ అనమాట. జ్యూస్ల దగ్గర నుంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ప్రతిదీ మోసుకెళ్ళాలి. ఎంత లగేజ్ అని చూడండి. ఈ లగేజ్ అంతా మనకి బస్సులో ఆల్రెడీ లగేజ్ పెట్టుకోవడానికి ఇస్తాడు. సో చూద్దాం. ఇదనమాట. సో లోపల లగేజ్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ ఉంది, లగేజ్ పెట్టచ్చు. ఈ అబ్బాయి నా ఫ్రెండ్ అనమాట, నా రూమ్మేట్. సో అక్కడ నేను వర్క్ చేసే ప్లేస్కి కూడా నాతో పాటు ఉంటాడు. చూడండి, ఒక్కొక్కటి నియర్లీ 30 నుంచి 40 kgs బరువు ఉంటాయి. అంత బస్తాలు మోసుకెళ్తున్నాం మేము 1 month ఉండడానికి. సో ఇదంతా చూడండి బస్ స్టాండ్ అనమాట. ఇది ఎలా అంటే, రైల్వే ట్రాక్ అక్కడ ఉంది, రైల్వే స్టేషన్ అక్కడ ఉంది. నేను ఇందాక మీకు ట్రైన్ చూపించాను చూడండి, అదే ట్రైన్ అనమాట. అక్కడ నుంచి నేను సబ్వే నుంచి ఇలా ఇటువైపుకి వచ్చాను. సో ఈ రూట్ కింద నుంచి ఇలాగ ఇటువైపుకి వచ్చాను అనమాట. ఇది లాంజ్ ఏరియా, మనం రెస్ట్ చేసుకోవడానికి లాంజ్ ఏరియా. ప్రజెంట్ నేను వీడియో రికార్డ్ చేసేదంతా కూడా బై హ్యాండ్తోనే చేస్తున్నాను. ఫ్యూచర్లో చూద్దాం, ట్రైపాడ్స్ ఇవన్నీ కూడా యూజ్ చేద్దాం. ఇక్కడ మనకి ఛార్జింగ్ కేబుల్స్ కూడా ఇచ్చారు, డైరెక్ట్ కేబుల్స్ ఇచ్చారనమాట. సో ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇదంతా సిట్టింగ్ ఏరియా, లాంజ్ ఏరియా. ఇక్కడ విండో మాదిరిగా లేదు, విండో మాత్రం చాలా ఎక్కువగా ఉంది. క్యాప్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే, ఇటలీలో మనకి ట్రావెలింగ్ చాలా ఇబ్బంది అనమాట. ఇక్కడ మనం కార్ తీసుకుని, బైక్ తీసుకుని దాకా మనకి ఈ తిప్పలు తప్పవు.
ఒక బస్ ట్రావెల్ అవ్వచ్చు, ఒక ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు. ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా చాలా స్ట్రిక్ట్ అనమాట. సో నా వీడియోస్ అన్నీ కూడా జెన్యూన్గా ఉంటాయి. దేంట్లో ఏ సుత్తు ఉండదు. ఇక్కడ ఎలా ఉందో ఏంటో ప్రతిదీ కూడా ఓపెన్గానే చెప్తా వీడియోస్లో. ఏది కూడా దాచడానికి అలాగే పెట్టుకోను, ప్రతిదీ ఓపెన్గా చెప్పేస్తా వీడియోస్లో. సో ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. అక్కడక్కడ మాటలు తడబడవచ్చు, అక్కడక్కడ నేను సరిగ్గా అన్నీ చూపించకపోవచ్చు. ఉండే కొద్ది ఇంప్రూవ్ చేసుకొని ప్రతిదీ చూపిస్తా. సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి చూడండి, ఫస్ట్ నుంచి నేను ఛానల్ నేమే మర్చిపోయా. నా ఛానల్ నేమ్ వచ్చి తెలుగు అబ్బాయి ఇన్ ఇటలీ. సో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.